కడప కారం దోస కడపలో చాలా ఫేమస్ అనమాట. దీనికోసం మనం ముందుగా ఎండుమిర్చి అండ్ అలాగే చింతపండుని నానబెట్టుకోవాలి. ఇవి ఒక 10 నిమిషాల పాటు మనం పూర్తిగా నాననివ్వాలనమాట. 10 నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్‌లో చిన్న సైజు ఉన్న ఉల్లిపాయ వేసుకొని, తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న ఈ ఎండుమిర్చి అండ్ అలాగే చింతపండుని కూడా వేసేసుకోవాలి. ఇవి ఏంటంటే మనం వేడి నీటిలో నానబెట్టుకోవాలి ఎండుమిర్చి అనేది. తర్వాత ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే వెల్లుల్లి, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, మనకి కడప కారం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ప్యాన్‌ని హీట్ చేసుకొని ఆయిల్‌తో గ్రీస్ చేసుకొని చక్కగా రౌండ్‌గా ఒక దోస వేసుకొని దానిపైన ఈ కారాన్ని స్ప్రెడ్ చేసి మనం చక్కగా బటర్‌తో గానీ, నెయ్యితో గానీ కాల్చుకొని తిన్నట్టయితే అబ్బా! భలే రుచిగా ఉంటుందండి. కారం కారంగా చాలా బావుంటుంది. దీన్ని కొబ్బరి చట్నీతో నంచుకున్నట్టయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఈ దోస మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మన వీడియో గనక నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి.